ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామంలో రవి అనే ఒక దయగల కట్టెల కొయ్యేవాడుండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి చెట్లు కోసి జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను నది దగ్గర చెట్టు కోస్తుండగా అకస్మాత్తుగా అతని పాత ఇనుప గొడ్డలి చేతిలోనుంచి జారి నీళ్లలో పడిపోయింది. అయ్యో, ఇది నా ఒక్కటే గొడ్డలి అని రవి బాధతో అరిచాడు. అప్పుడు నదిలో ఒక వెలుగు మెరిపింది. ఒక అందమైన పరి కనిపించింది. ఎందుకేడుస్తున్నావు అని ఆమె మృదువుగా అడిగింది. రవి జరిగిన విషయాన్ని చెప్పాడు. పరి చిరునవ్వుతో నీళ్లలోకి దూకింది. కొద్దిసేపటికి ఆమె ఒక బంగారు గొడ్డలితో బయటకొచ్చింది. ఇది నీదా అని అడిగింది. రవి తల ఊపుతూ లేదు, అది నాది కాదు అన్నాడు. పరి మళ్లీ నీళ్లలోకి వెళ్లి ఒక వెండి గొడ్డలి తీసుకొచ్చింది. ఇది నీదా అని అడిగింది. లేదు అన్నాడు రవి. నా గొడ్డలి పాతది, ఇనుపతో చేసినది. పరి మళ్లీ దూకి ఈసారి రవి యొక్క ఇనుప గుడ్డలిని తీసుకొచ్చింది. అవును, అదే నా గుడ్డలి అని రవి ఆనందంగా చెప్పాడు. రవి యొక్క నిజాయితీ చూసి పరి సంతోషించింది. నువ్వు చాలా నిజాయితీ గలవాడివి అని చెప్పి అతనికి బహుమతిగా బంగారు, వెండి గుడ్డళ్ళు కూడా ఇచ్చింది. రవి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది.